వెల్కమ్ టు విజి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దుబ్బాకలో రెండో రోజుకు చేరిన చేనేత కార్మికుల నిరాహార దీక్ష రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వినతి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో దళితుల ఆందోళన దారుణ హత్యకు గురైన పండుగ రాజయ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో దారుణ హత్య మైనర్ బాలికను ప్రేమిస్తున్నాడనే నెపంతో యువకుడిని నడి రోడ్లో హత్య చేసిన దుండగులు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం వెండి పథకాలతో సన్మానించిన నగర మేయర్ దండు నీతూ కిరణ్ నిర్మల్ జిల్లా ఏరియా ఆసుపత్రి ముందు పారిశుద్ధ్య కార్మికుల ధర్నా కార్మికులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావాలని డిమాండ్ నిర్మల్ జిల్లా భైంస మండలం మహాగం గ్రామ సర్పంచ్ పై సంతకం ఫోర్జరీ ఆరోపణలు డాక్యుమెంట్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన అధికారులు ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రం పోచమ్మగుడి ఆవరణలో చేనేత కార్మికుల నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడికి వెనకాడమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు పక్కనే ఉన్న సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరుగుతుందని మరి దుబ్బాక ఏం పాపం చేసిందని ప్రశ్నించారు కేసీఆర్ చదువుకున్న దుబ్బాక ఎందుకు వెనుకబడి ఉందని వారు ప్రశ్నిస్తున్నారు ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షులు బోడా చందు కడవేర్గు రాజేందర్ శ్రీరామ్ నరేందర్ చేనేత కార్మికులు పాల్గొన్నారు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే చేనేత కార్మికులు రిలే నిరాహార దీక్షలో భాగంగా రెండో రోజు సంచార బట్టల వర్తకుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఈ యొక్క నిరసన కార్యక్రమంలో రెండో రోజులో మా సంఘ కార్యకర్తలందరూ పాల్గొన్నారు ఈ రోజు చేనేత అనేది మూలన పడిపోయింది మరి దుబ్బాక ప్రాంతం ఎందుకు వెనుకబడిపోయింది అనే అంశాన్ని మనం పరిగణన తీసుకుంటే పక్కకున్న సిరిసిల్ల ఈరోజు సిరిసిల్ల పోయి ఉరిసిల్ల పోయి సిరిసిల్ల పోయి సిరిగల్ల సిల్ల అయింది సిద్దిపేట మన ఎడమవైపు ఉన్న సిద్దిపేట సంపన్న ప్రాంతం అయింది మరి దుబ్బాకకి ఏమైంది ఈ ప్రజాపాలకులకు ఈ దుబ్బాక చేనేత కార్మికుల మీద ఉన్న ఎందుకు సీతకన్ను ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కన్ను తెరిచి మా యొక్క చేనేత కార్యక్రమంలో న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నాం లేని పక్షంలో మేము ఈ యొక్క ఎలక్షన్లను కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ ముట్టడి చేసి ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని ఈ యొక్క మా యొక్క సంఘం తరఫున కోరుతున్నాం. చేనేత నిరాహార దీక్ష రెండవ రోజు ఈ చేనేతలము ఎందుకు చేస్తున్నాము అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న అయింది. ఎందుకంటే మేము చేనేతలము అనేది అందరూ అంటారు చేనేత అని. చేనేతకు ఇంతవరకు ఈ ప్రభుత్వము ఇంతవరకు ₹1 కూడా ఆర్థిక సాయం చేయలేని పరిస్థితి. ఇదివరకు గతంలో కేసీఆర్ గారు 25 లక్షలు మీ చేనేతకు నేను సొంతంగా ఇస్తున్నా అని చెప్పినాడు కానీ ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేడు. ఆ 25 లక్షలతో చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకునే వాళ్ళు మితి తీసుకుని దాన్ని కట్టుకుంటూ పోవాలని చెప్పాడు. అప్పుడు గతంలో చెప్పినప్పుడు కూడా సరే అన్నాము. అప్పుడే అమలు ఇంతవరకు కాలేదు. ఇప్పుడు జియోటాక్ ఈ మధ్యనే జియోటాక్ వచ్చింది. గవర్నమెంట్ నుంచి మేము సొంతంగా ఒక ₹400 బ్యాంకులు వేసుకుంటే గవర్నమెంట్ నుంచి ₹800 వస్తుంది. ఆ జియోటాక్ అనేది మొగ్గం పద్మశాలి నీలకంఠ మొగ్గం నేసే చేనేత కార్మికులకే వస్తుంది. మాకు రావడం లేదు. ఎందుకని ఏడీ గారిని కానీ ఇక్కడ చైర్మన్ గారిని అడిగితే ఏమంటారు అంటే మీరు చేనేతలు కాదంటారు. మేము చేనేతలం కానీ మనం చేనేతలను ఎందుకంటారు అని ఒక ప్రశ్నార్థంగా మిగిలి దీనికోసం మేము ఇలా నియోగం చేస్తున్నాం. ఆ జియోటాక్ అనేది ప్రతి ఒక్క పద్మశాలి నీలకంఠ చేనేత కార్మికులకు ప్రతి ఒక్కరికి ఇంటికి అందేలా చూడాలి. మరియు ఈ రోజు 2 లక్షలు ఎట్టి షరతులు లేకుండా మాకు ఖచ్చితంగా మాకు ఇవ్వాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ నెల 1న మేనల్లుడు పండుగ మల్లేష్ చేతిలో దారుణ హత్యకు గురైన పండుగ రాజయ్య కుటుంబానికి రావాల్సిన భూమిని న్యాయబద్ధంగా ఇప్పించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ముస్తాబాద్ మండల కేంద్రంలో దళిత సంఘ నాయకులు రెండవ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ సిరిసిల్ల ఆర్డీఓ ముస్తాబ్ ఎంఆర్ఓలు కలిసి రాజయ్య కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి మాట దాటవేయడంతో రిలే నిరాహార దీక్షకు పూనుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వామి, ప్రభులింగం, నాంపల్లి నారాయణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తి మరణించడం జరిగింది హత్యలో. అయితే ఆనాడు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు మాట ప్రకారం మేము ఎలాగైతే అక్రమంగా భూమి పండుగ మల్లేశ్వరికి పోయిందో అలాగనే పండుగ చేస్తామని అంటే మేము ధర్నాలు దీక్షలు ఉపయోగించుకొని ఒప్పడం జరిగింది. ఈ 2-3 రోజులలో మొన్న ఆర్డీఓ దగ్గర పోతే ఆర్డీఓ గారు ఏమంటున్నారంటే అది ఏమైనా ఉంటే ప్రొసీజర్ ప్రకారం పోతాం, మేము మీరు వచ్చినంత మాత్రం 10 రోజులు 5 రోజులు వేయము అని మాట్లాడడం జరిగింది. అందువలన మేము మళ్ళీ దీక్షలో కూర్చున్నాం. ఏ మాట ప్రకారం అయితే మాకు ఇచ్చినారో ఆ మాట ప్రకారమే పండుగ అయ్యా అనే వ్యక్తికి డిమాండ్ చేస్తున్నాము. అయ్యా ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు మీరు ఇచ్చిన మాట ప్రకారం రివర్స్గా మాట్లాడితేనే మేము ఈ దీక్షలో కూర్చోవడం జరిగింది. దాని గురించి ఒక తగిన న్యాయం చేయగలరు. అయ్యా రాజకీయ నాయకులందరికీ అన్ని పార్టీల వర్గాలకు ఇది పార్టీ సంబంధిత కాదు, అన్ని రాజకీయ పార్టీలు మాకు దయచేసి మద్దతు తెలపగలరు. కుల సంఘాలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ మద్దతు తెలిపి ఒక సామాన్య వ్యక్తికి న్యాయం జరిగేలా చూడగలరు. అందరూ సహకరించగలని మనం చేస్తున్నాం. మైనర్ బాలికను ప్రేమిస్తున్నాడనే నెపంతో నడి రోడ్లో హత్య చేసిన ఘటన బోధన్ పట్టణంలో కలకలం రేపింది. ఫోన్ చేసి పిలిపించుకుని మరీ ఫ్యాక్షన్ హత్య తలపించేలా విధంగా హత్య చేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కష్టం గ్రామానికి చెందిన సందీప్ తన ఇంటి పక్కన ఉండే మైనర్ బాలికతో కొన్ని రోజులుగా ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఈ విషయం బాలిక ఇంట్లో తెలియడంతో అమ్మాయిని బోధన పట్టణంలో తన అత్త ఇంటికి పంపించారు. రాత్రి సందీప్ ను బోధన్ పట్టణానికి పిలిపించుకుని దారుణంగా హత్య చేశారని సందీప్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని సందీప్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ నుంచి మేము నైట్ వచ్చినాం. అయితే మాకు నైట్ 12 గంటల ఫోన్ చేసింది మా అబ్బాయి ఫోన్ చేసి బోధనలో ఉన్న నాన్న బోధనకి రారంటే అక్కడికి వెళ్ళిపోయినామని మేమన్నసరికి ఇక్కడికి వచ్చినా రర్రి ఇక్కడ నన్ను పట్టేస్తున్నారు అనేసరికి తల్లి వాళ్ళ కొడుకు అబ్బాయి తీసుకొని ఫోన్ మాట్లాడి మీరు మీ ఓడికి వచ్చిండు, రర్రి మీరు వచ్చిందా కాదు, మీరు వస్తేనే మంచిది, రాకపోతే ఏమంటే మాకు తెలియదు, మీరు అంటే నైట్లో ఇట్లా రావాలా మేము, కాకపోతే కొంచెం లేట్ అయ్యేస్తామని చెప్పినాం సార్. లేట్ వచ్చేసరికి కంప్లీట్ పడేసారు సార్. అట్లా కూడా మా బాబు ఫోన్ చేసి సాయిలా నా తొందరగా రాకపోతే నన్ను ఏమో చేసేటట్టున్నారు, మీరు తొందరగా. గ్రేటర్ వరంగల్ జిల్లాలోని 58వ డివిజన్ వంగపహాడ్ గ్రామంలో డాక్టర్ నరేష్ ఆధ్వర్యంలో కోవిడ్ టెస్టులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బానుతు కల్పన, డివిజన్ ప్రెసిడెంట్ గండు అశోక్ యాదవ్, పిఎస్సిఎస్ చైర్మన్ రాజేష్ గౌడ్, హెల్త్ ఆఫీసర్ అలీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ మాట్లాడుతూ సిద్దాపూర్ పిహెచ్సి పరిధిలో ఇప్పటి వరకు 1670 పరీక్షలు నిర్వహించగా అందులో 201 పాజిటివ్గా నిర్ధారణ అయినవి. వీరికి 194 ఐసోలేషన్ కిట్స్ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఉన్నా కానీ లేదంటే బీపీ షుగర్తో సఫర్ అవుతున్న వాళ్ళు కానీ మాకు కోవిడ్ వస్తుందన్న అనుమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చి ఇక్కడ పరీక్షలు చేసుకోవచ్చు. ఈ క్యాంపుని అందరూ సద్వినియోగం చేసుకోగలరు. ఈరోజు ఎంతమంది వచ్చినా పర్లేదు, 100 నుంచి 150 వరకు టెస్ట్ చేద్దామన్న కాన్సెప్ట్ మీద ఈరోజు మేము వంగపాడు గ్రామంలో పెద్ద ఎత్తున కోవిడ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇది మా కార్పొరేటర్ గారి సమక్షంలో మేము చేస్తాం. దగ్గర 100 నుంచి 150 మంది పరీక్షలు చేసుకున్నారు. అందులో 25 మంది పాజిటివ్ వచ్చారు, 15 మంది రికవర్ అయ్యారు, ఒక 10 మంది మాత్రం యాక్టివ్ కేసులో ఉన్నారు. ఐసోలేషన్ కిట్స్ ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు? 107 మందికి ఇచ్చారు. ఈరోజు 58 డివిజన్ వంగపాడు విలేజ్లో కరోనా టెస్ట్ జరగడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వంగపాడు విలేజ్లో పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మందికి ఈరోజు వాళ్ళు అంటే ముసలోళ్ళు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఇంకా రకరకాల సమస్యలతో ఉన్న వాళ్ళు కావచ్చు, దూరం వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. కనుక ఈరోజు మేము సార్తో మాట్లాడి మా వంగపాడు విలేజ్లో పెట్టాలి సార్ అనగానే సార్ స్పందించి సార్ డాక్టర్ నరేష్ సార్ గారు, మేడం నిర్మల మేడం గారు ఈరోజు మేము చెప్పడంతోనే స్పందించి మా వంగపాడు విలేజ్లో ఈరోజు ఈ కోవిడ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. అలాగే మరి ఇప్పటికీ చాలామంది వచ్చి ఉన్నారు, మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఈ 1 డే కాదు సార్, మీరు ఇంకా 2-3 డేస్ కూడా మా విలేజ్.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విధులు నిర్వహించే కార్మికుల నుండి ఉత్తమ సేవలు అందించే కార్మికులను సన్మానించాలని, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి నెల మొదటి సోమవారం ఉత్తమ సేవలు అందించిన కార్మికులకు ప్రతి జోన్ నుండి 2 చొప్పున మొత్తం 12 మందికి సన్మానించడం జరుగుతుందని నగర మేయర్ దండు నీతూ కిరణ్ తెలిపారు. నగరంలోని 6 జోన్లలో విధులు నిర్వహించే కార్మికులను వెండి పథకాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ మరియు కార్పొరేటర్లు మృదుల, సవిత, లత తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ కమిషనర్ జితేష్ పాటిల్ గారికి చేసినటువంటి స్థానిక కార్పొరేటర్స్ పారిశుద్ధ కార్మికులందరికీ ఎవరైతే ఇప్పుడు సిల్వర్ కాయిన్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కవర బిడ్డలందరికీ నమస్కారం. అయితే ఇప్పుడు కరోనా మహమ్మారి జరుగుతున్న సమయంలో కానివ్వండి, ముందు నుంచి కూడా కానివ్వండి, పారిశుద్ధ కార్మికులది ఎంతైనా కూడా గొప్ప పనిదనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు ఏ విధంగా ఉన్నా కూడా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ముందడుగు వేస్తూ వారు ధైర్యంగా ముందుకొచ్చి వారి పనిని ప్రొద్దున 5 గంటల నుంచి వర్క్ చేస్తూనే ఉంటారు. ఎక్కడ ఎలాంటి చెత్త చెదారం ఉన్నా కానివ్వండి, ఎలాంటి సమస్య అయినా సరే వాళ్ళు ముందడుగు వేసి వారి పనితనాన్ని చూపించుకుంటూ ఉన్నారు. అయితే పక్కమాతలు కేటీఆర్ గారు పారిశుద్ధ కార్మికులకి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వారిలో ఎవరైతే మంచి పనితనాన్ని చూపిస్తారో, వర్క్ చేస్తారో వారికి ప్రతి నెల మొదటి సోమవారం రోజున మహిళల్లో జోన్కి 2 ప్రకారం ఒక మహిళకు ఒక పురుషునికి సిల్వర్ కాయిన్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైనా పారితోషికం ఇవ్వాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మేము ఈరోజు నిజామాబాద్ నగరంలో మున్సిపాలిటీలో 5 జోన్లలో 10 మందిని సెలెక్ట్ చేసి వారికి సిల్వర్ కాయిన్స్ ఇవ్వడం జరిగింది. జితేష్ పాటిల్ కమిషనర్ గారి చేతుల మీదుగా, కార్పొరేటర్స్ చేతుల మీదుగా వారికి అందజేయడం జరిగింది. అయితే వారికి నేను విన్నవించుకునేది ఒకటే, ఇక ముందు కూడా ఇలాగే వారు అందరూ కూడా ఇంకా శ్రమించి నగరాభివృద్ధికి కృషి చేస్తూ మరి పారిశుద్ధ్యంలో మన నిజామాబాద్ని నంబర్ 1గా నిలపాలని చెప్పేసి వారిని కోరుకుంటా ఉన్నాను. వారి బాధ్యత ఇంకా పెరిగిందని అనుకోవాలి. ఇంకా ఇంతకే సరిపెట్టుకోకుండా ఇంకా బాధ్యతను పెంచుకొని వారి పనితనాన్ని చూపించాలని చెప్పేసి వారి ఆరోగ్యాన్ని చూసుకోవాలి. నేను ఈ మధ్య గమనిస్తున్నాను, వీళ్ళెవరు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఉమ్మండలమైన చోటకూరు మండలం కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద చాకలి ఐలమ్మ 35వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో ఐలమ్మ చేసిన సేవలను గుర్తు చేశారు. బ్రిటిష్ వారిని ఎదిరించి నేనున్నానంటూ ముందుకు వచ్చి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో పాల్గొనడం మనకు గర్వకారణమని అన్నారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, చాకిరేవు దెబ్బ రాష్ట్ర కార్యదర్శి మద్దికుంట కొండయ్య, కంది మండలం కార్యదర్శి మహేందర్, సదాశివపేట మండలం ప్రెసిడెంట్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో మరి చాకలి ఐలమ్మ 35వ వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. మరి మాకు సంగారెడ్డి జిల్లాలో కొత్త మండలం కావడం మాకు కూడా ఒక సంతోషకరమే. అయితే ఇక్కడ రానున్న రోజుల్లో చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు వర్ధంతి కార్యక్రమానికి పలు మండలాల వాళ్ళు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ముంగట మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చాకలి ఐలమ్మ వర్ధంతి జయంతులను అధికారికంగా చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికీ 6 సంవత్సరాలైంది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి. చాకలి సాధన సమితి తాలూకా అధ్యక్షుడిని. నూతన మండల కేంద్రంలో ఈరోజు మన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తున్నాను. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి ఒకటి. అలాగే ఎన్నో ఏళ్లుగా చూస్తున్న చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై నిర్మించాలని, అలాగే 50 తెలంగాణ మెడికల్ కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జింకా లక్ష్మి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా ఏరియా ఆసుపత్రి ముందు పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జింకా లక్ష్మి మాట్లాడుతూ 60 కరోనా కేసులు ఉన్నప్పుడు పారిశుద్ధ్య కార్మికులు దేవుళ్లని చెప్పిన ముఖ్యమంత్రి 60,000కు పైగా కేసులున్నప్పుడు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల గురించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం దారుణమని అన్నారు. కార్మికులకు న్యాయం జరిగేలా కొత్త చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాంత, సందీప్,
నర్స శ్రీకాంత్, పద్మ, సుధాకర్ పాల్గొన్నారు. మళ్ళీ కాంట్రాక్టర్స్ కాలిపోయింది. మాకు ఇంకా పెద్ద కాంట్రాక్టర్స్ ఇవ్వాలి. మళ్ళీ మాకు 24,000 జీతం ఇవ్వాలి. పిఎఫ్ అన్నీ ఇవ్వాలి. కోవిడ్లో పని చేసుకున్నాం. మా ప్రాణాలు బలంగా రోజుకి 300 అన్నారు. ఆఫీసు 7 నెలల ₹1 ఇచ్చలేదు. మేము ఎట్లా రావాలి? పని చేయాలి. నెలకు మాకు ఫస్ట్ 5 తారీఖు దాకా మాకు జీతం ఇవ్వాలా. మాకు 24,000 జీతం ఇవ్వాలి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో కరోనా నిబంధనలు పాటిస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ మల్లాపూర్ వారి ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు మార్గం రాజేశ్వర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం పేద మహిళలకు బియ్యం పంపిణీ చేశారు. అధ్యక్షులు రుద్రం రాంప్రసాద్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం నిరంతరం సేవ చేయడానికి లయన్స్ క్లబ్ సభ్యులు ముందుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ దేవ మల్లయ్య, ఎంపీటీసీ ఆకుతోట రాజేష్, ఏనుగు రామరెడ్డి, సెక్రటరీ సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు. అన్న ఇది ఇద్దరు అన్న ఇక్కడ అన్న అయితే ఇక్కడ ఓకే థ్యాంక్ యూ అన్న. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంపేట గ్రామవాసి సీనియర్ బీజేపీ నాయకుడు గుర్రం మల్లారెడ్డిని రంగారెడ్డి జిల్లా భారత జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల అభిమానాన్ని చురగొంటానని, రాష్ట్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీని పటిష్టం చేసేందుకు తన వంతు బాధ్యతలను నిర్వర్తిస్తానని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి గారు నా మీద నమ్మకంతో రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా అవకాశం కల్పించారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను గత 33 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాను. నేను ఇంతకుముందు సరూర్నగర్ మండలం ఉన్నప్పుడు సరూర్నగర్ మండల పార్టీ అధ్యక్షునిగా పనిచేశాను. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చాలో సెక్రటరీగా పనిచేశాను. దాని తర్వాత అంజన్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన సారథ్యంలో మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్గా 2 పర్యాయాలు 6 సంవత్సరాలు పనిచేశాను. దాని తర్వాత బొక్క నరసింహారెడ్డి గారు అధ్యక్షుడు అయిన తర్వాత జిల్లా కార్యదర్శిగా నాకు అవకాశం ఇచ్చారు. మళ్ళీ రెండవసారి కూడా బొక్క నరసింహారెడ్డి గారు నాకు జిల్లా పార్టీలో ఉపాధ్యక్ష పదవికి అప్పగించినందుకు వారందరి నమ్మకాన్ని నిలబెట్టి భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయడానికి కార్యకర్తలందరితో కలిసి పార్టీని ముందుకు తీసుకుపోతానని తెలియజేస్తాను. అదేవిధంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం కరసేవలో కూడా పాల్గొనడం జరిగింది. మొదటిసారి కరసేవలో పాల్గొని బిర్జాపూర్ సెంట్రల్ జైల్లో 15 రోజులు జైలు శిక్ష కూడా అనుభవించాను. దాని తర్వాత కూడా రెండవసారి అయోధ్యలో కరసేవలో పాల్గొన్నాను. ఇంతకుముందు బడంపేట గ్రామ పంచాయతీలో 2 పర్యాయాలు వార్డు మెంబర్గా కూడా గెలిచాను. 10 సంవత్సరాలు వార్డు మెంబర్గా పనిచేశాను. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మహేశ్వరం అసెంబ్లీలో కానీ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడానికి నా వంతు కార్యకర్తలతోని అదేవిధంగా జిల్లా రాష్ట్ర నాయకులందరి సహకారం తీసుకొని పార్టీని ముందు. నిర్మల్ జిల్లా భైంస మండలం మహాగం గ్రామంలో ట్రాక్టర్ కొనుగోలు చేసే చెక్కుపై ఉప సర్పంచ్ సంతకం సర్పంచ్ ఫోర్జరీ చేశారంటూ కలెక్టర్ మండలంలోని అధికారులకు ఉప సర్పంచ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా అధికారులు మాట్లాడుతూ సంతకం ఫోర్జరీ విషయంలో ఆ చెక్కును ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని అధికారులు వెల్లడించారు. మరోవైపు సర్పంచ్ మాత్రం తనకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. సబ్జెక్ట్ ఏం చేసింది మేడం పంపించండి ఓన్లీ కేజీ పంపించింది నా దగ్గర ఉంటుంది. ఎంపీఓ గారు నాకు ఈ రోజు ఖచ్చితంగా రావాలంటున్నాడు. నా పేరు అప్పాల రాకేష్. బైసా మండల్ మాగం గ్రామ పంచాయతీ సర్పంచ్గా విధులు నిర్వహిస్తున్నాను. ఇవాళ మాగం గ్రామంలో ఉప సర్పంచ్ వాళ్ళ భర్త పోషెట్టి ఎంపీటీసీగా ఇవాళ నాపైన లేనిపోని నిబంధనలు వేసి ఇవాళ బైసా రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఏవి కూడా నిరూపణలు బయటపడకన ముందే ఇవాళ నాపైన కేసు నమోదు చేసింది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే నేను ఫోర్జరీ ఒకవేళ చేసింది ఉంటే ఆ నిజాలు బయటపడ్డ తర్వాత నాకు కేసు అయినా పర్వాలేదు, నేను జైలు శిక్ష కూడా అనుభవించడానికి రెడీ ఉన్నా.
కానీ ఏ నిరూపణలు ఎద్ది కూడా నిజాలు బయటపడకన్నా ముందే ఇవాళ కేసు నమోదు అవ్వడం చాలా బాధాకరంగా ఉంది. అయినప్పటికీ ఇవాళ చెక్కు పైన సిగ్నేచర్ ఫోర్జరీ చేసిండని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. ఆ ఫోర్జరీ చేసే అవసరం నాకు లేదు. ఎందుకంటే అది గ్రామ పంచాయతీ యొక్క గవర్నమెంట్ ట్రాలీ చెక్కు. ఆ చెక్కు పైన ఒకవేళ నేను పెట్టింది ఉంటే ఆ చెక్కు మళ్ళీ నేను రిటర్న్ చేసే అవసరం నాకు లేదు. ఎందుకంటే ఒక దొంగతనం చేసిన వ్యక్తి ఆయన తెలియపరచుకోవడానికి తిరిగి నేను దొంగనని చెప్పేసి ఒప్పుకోడు. అయినా అలా కాకుండా నేను ఏం చేశానంటే ఆ చెక్కు బ్యాంక్ నుంచి రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చిన తర్వాత కూడా ఆ చెక్ని రిటర్న్ ఆయనకు ఫోన్ చేసి ఎంపీటీసీ గారికి బాగా ఇట్లా చెక్కు రిటర్న్ వచ్చింది, ఆ చెక్కు పాత చెక్కు ప్లస్ కొత్త చెక్కు పంపిస్తున్నా నీ దగ్గరికి, అది మనం అడ్మిట్ చేసి బ్యాంక్ అప్ చెప్పేస్తే ఆ చెక్కు రిటర్న్ మన ట్రాక్టర్ ట్రాలీ రిటర్న్ వస్తుందని చెప్పేసి మాట్లాడినాను. సరే పంపి అని చెప్పేసి మాట్లాడితే జీపీ వర్కర్ శంకర్ అనే వ్యక్తితోటి నేను ఆ చెక్కుని పంపించడం జరిగింది. లేదు ఈ చెక్కు నేను సిగ్నేచర్ చేయలేడని చెప్పేసి నా పైన మాజీలతో కుమ్మక్కై ఇవాళ ఊళ్ళో ప్రతి డెవలప్మెంట్ ఇవాళ నేను ఒక 127 ఎకర్స్ దళిత బస్సులో నిర్మల్ డిస్టిక్లో ఏ విలేజ్లో కూడా లేకుండా 127 ఎకర్స్ అనేది నేను దళితులకు ఒక 44 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ అదేవిధంగా విలేజ్లో కూడా ఈ సంవత్సరంన్నరలోనే 7 వార్డులలో గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ యొక్క చెక్ సంతకాన్ని సర్పంచ్ గారు ఫోర్జరీ చేశారని చెప్పేసి ఉప సర్పంచ్ గారు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదుపై విచారణ చేపట్టి వీడికి ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ మాగాం గ్రామ పంచాయతీలో విచారణ చేపట్టడం జరిగింది. ఈ విచారణకి వార్డు సభ్యులు, సర్పంచ్ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలో అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య పర్యటించారు. పరిగి మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ మరియు మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్లను మొక్కల పెంపకంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖాళీ స్థలంలో పార్టిషన్ చేసి మొక్కలు పెంచాలని తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, రవీందర్, కృష్ణ, కిరణ్, వెంకటేష్, కాలనీవాసులు పాల్గొన్నారు. ఇప్పుడు నీకు అక్కడ కూడా ప్లేస్ ఉంది, అది కూడా మీదే కదా, అక్కడ కూడా పెంచొచ్చు. మీకు ఈ చాలా ఉంది కదా, మరి ఆడేమో దోసాలు ఇంకోటి మీకుంటే ప్లేస్ ఉంటే మీకు అవసరం అనుకుంటే 2 ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో గంభీరావుపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీధర్ పంతులు, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, మండల అధ్యక్షులు గంట అశోక్, అన్నల్ దాస్ వేణు తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నటువంటి విధానం పట్ల పొయ్యి మించి పెనం మీద పడ్డటువంటి కార్యక్రమం ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ సందర్భం వచ్చింది. ఒక సామాన్యుడు పాపం మొక్క చేత పట్టుకొని రూపాయి సంపాదించుకొని చిన్న జాగా కొనుక్కుంటే ఇవాళ ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇవాళ ఈ ప్రభుత్వం దోపింది. తీవ్రంగా ప్రజా సౌమ్యంగా ఇది పూర్తి విరుద్ధమైనటువంటి కార్యాచరణ. రేపు భవిష్యత్తులో తప్పకుండా ఇవాళ మీ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, తప్పకుండా ఇంటెలిజెన్స్ వారితో మీరు ఎంక్వైరీ చేయండి. ఈ విధానాన్ని ఎవరైనా ఆమోదిస్తుర్రా? కేవలం ఇవాళ మీరు ఆర్భాటాలు చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమంలో విచ్చలవిడి పైసలలో ఖరాబు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మిషన్ భగీరథ పేరు మీద, మిషన్ కాకరత్న పేరు మీద వేల కోట్ల రూపాయల అంచనాలు పెంచుకుంటున్నటువంటి కార్యక్రమాలు వాటిని ఎట్లా నింపుకోవాలో తెలియక ఇవాళ మధ్య మీద సామాన్యుడు చిన్న కుటుంబ సభ్యుడు ఇవాళ చిన్న జాగా కొనుక్కొని ఇవాళ ఇల్లు కట్టుకోవాలంటే ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి దౌర్భాగ్యమైన రాష్ట్రం ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేదని చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నా. దయచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ విధానాన్ని మీరు మార్చుకోకపోతే రేపు రాబోయే తరంలో ప్రజా ఉద్యమంగా మారి మిమ్మల్ని ప్రభుత్వం నుంచి దించడానికి ఏ ఒక్క నిమిషం కూడా ఆలోచనని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజల పక్షాన రేపు అద్భుతమైన పోరాటం చేస్తాం. వెంటనే ఈ జీవోని వెనుకకు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై భారత్ మాతా కీ జై, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న తుగ్లక్ పాలనలో భాగంగా ఏదైతే ఎల్ఆర్ఎస్ విధానాన్ని తీసుకొని వచ్చినారో మరి ఇదే ప్రభుత్వం 100 ఎకరాలు ఉన్న వారికి రైతు బంధు పథకం మీద లబ్ధి చేకూరుస్తూ
పొట్ట చేతిలో పట్టుకొని కాయకష్టం చేసుకొని 100 గజాలు 50 గజాలు కొనుక్కున్న వ్యక్తులపైన ఎల్ఆర్ఎస్ అనే భారాన్ని రుద్దుతూ ఇబ్బంది పెట్టే తరుణంలో భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల శాఖ పక్షాన మరి మండల అధ్యక్షులు గంట షాబాద్ గ్రామంలో చాకలి ఐలమ్మ 35వ వర్ధంతి గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి సుబ్రహ్మణ్యేశ్వర రవీందర్, లక్ష్మీ రాజేందర్ గౌడ్, ఎంపీటీసీ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఐలమ్మ బడుగు బలహీన వర్గాల గురించి ఎంతో పోరాటం చేసింది. ఆ రోజు మనందరం చూడలేదు. ఆ పోరాట ఫలితంగానే మనమందరం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు యువకుడు చంద్రయ్య గారు ప్రజల సంఘాన్ని బలోపేతం చేస్తారు. ఆయనకు మనందరం కూడా సహకరించాలని ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన గ్రామ పెద్దలు అశోక్ గారు, మా రజక సోదరులు, గ్రామానికి చెందిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తూ ఒక 2 ముచ్చట్లు అడుగుతాను. దయచేసి సర్పంచ్ గారు ఇంతకుముందు జాగ్రత్త. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దుబ్బాకలో 2వ రోజుకు చేరిన చేనేత కార్మికుల నిరాహార దీక్ష. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వినతి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో దళితుల ఆందోళన. దారుణ హత్యకు గురైన పండుగ రాజయ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో దారుణ హత్య. మైనర్ బాలికను ప్రేమిస్తున్నాడనే నెపంతో యువకుడిని నడి రోడ్లో హత్య చేసిన దుండగులు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం. వెండి పథకాలతో సన్మానించిన నగర మేయర్ దండు నీతు కిరణ్. నిర్మల్ జిల్లా ఏరియా ఆసుపత్రి ముందు పారిశుద్ధ్య కార్మికుల ధర్నా. కార్మికులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావాలని డిమాండ్. నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగం గ్రామ సర్పంచ్ పై సంతకం ఫోర్జరీ ఆరోపణలు. డాక్యుమెంట్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించిన అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.